హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. సో, టాపిక్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ మన ఛానల్ ఇప్పుడు మీరు వచ్చి స్వాగతం. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! విదేశాల్లో ఉండడం వల్ల మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది. సో, మనం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకున్న ప్రాబ్లమ్స్‌కి ఎక్కడో వేరే స్టేట్స్‌కెళ్ళి మనం వర్క్ చేసి దాన్నైతే ఫేస్ చేయలేం. అది అందరికీ తెలిసిందే. సో, అక్కడి నుంచి వచ్చిన వాడిని నేను కూడా. సో, ప్రెజెంట్ నేను యూరోప్‌లోని రొమేనియా దేశంలో ఉన్నాను. అరౌండ్ 2 ఇయర్స్ అయింది. సో, ఇక్కడికొచ్చాక నేను కొన్ని విషయాలైతే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, మోస్ట్‌లీ మనకి ఏదైనా స్టేట్స్‌కెళ్ళి వర్క్ చేసేటప్పుడు అక్కడ మాక్సిమం మనకి సాలరీస్ ఎంతుంటాయి? ఓ 20,000-30,000 ఉంటాయి. ఈ 20,000-30,000తో అక్కడ ఏదైతే స్టేట్‌లో మనం వర్క్ చేస్తున్నామో అక్కడ లివింగ్ కాస్ట్‌కి, మన ఖర్చులు, మన పేరెంట్స్‌కి మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి ఇవన్నీ పంపియగా మాక్సిమం మనకు మిగిలేది ఒక 10,000. ఆ 10,000 కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మనం సేవ్ చేయగలం. లేకుంటే అది కూడా కష్టం. ఎందుకంటే ఫెస్టివల్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ ఇలాంటివన్నీ లెక్కేసుకుంటే మనకొచ్చే ఆ 10,000 కూడా మిగలడం అనేది చాలా కష్టం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5 lakhs సేవ్ చేయాలి. 5 lakhs సేవ్ చేయాలనుకుంటే మంత్లీ అట్లీస్ట్ ఒక 10,000 సేవ్ చేసినా సరే ఇయర్లీ వచ్చేసరికి ఒక 1 lakh. సో, ఆ విధంగా చూసుకుంటే మనకి 5 lakhs సేవ్ అవ్వాలంటే కనీసం 5 years పడుతుంది. ఇంకా 5 years అనేసరికి మనకి చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. సో, ఇప్పుడు అదే క్రమంలో మనము విదేశాలకెళ్ళి అక్కడ ఏదైనా వర్క్ కావచ్చు. నేను స్పెసిఫిక్‌గా వర్క్ అనేది మెన్షన్ చేయట్లేదు. అలాగని హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఇప్పుడు బీటెక్‌లు, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే మాక్సిమం దీని వైపు చూడరు. సో, వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే ఒక ఇంటర్మీడియేట్, డిగ్రీ చేతిలో పట్టుకొని 20,000-30,000 జీతాలు ఎత్తుకుంటూ దాంతో లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. సో, ఆ క్రమంలో అవుట్ ఆఫ్ రావడం వల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో, ఏదైనా కంట్రీ అవ్వచ్చు, గల్ఫ్ కంట్రీ అవ్వచ్చు, యూరోప్ కంట్రీ అవ్వచ్చు. ప్రెజెంట్ డేస్ అయితే సాలరీస్ బాగానే ఉన్నాయి. ఎంత లేదన్నా సరే 40,000 తక్కువ అయితే సాలరీస్ ఉండవు. సో, ఒక 50,000 ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుందాం. ఎవ్రీ మంత్ మనకు 50,000 సాలరీ వచ్చి, ఎందుకంటే ప్రతి కంపెనీ ఫుడ్ బయట ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఒక 50,000 సాలరీ అనేది చేతికి వస్తుంది. ఇక 50K సాలరీ వచ్చాక మన పేరెంట్స్‌కి ఒక 10,000 మంత్లీ ఇస్తే వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్. హ్యాపీగా లీడ్ చేసుకోగలరు. సో, మిగతాది మనకి ఒక 40K వరకు మన చేతిలో ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఇయర్లీ వచ్చేసరికి ఫస్ట్ ఒక 1 yearకే మనము 5 lakhs అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో, మనం ఇండియాలో ఉంటూ అదే 5 lakhsకి 5 years టైం స్పెండ్ చేస్తాం. అదే 5 lakhs మనం ఒకవేళ అబ్రాడ్ వస్తే ఈజీగా 1 yearలో సేవ్ చేసుకోగలం. ఈ విధంగా చూసుకుంటే మనకి 4 years టైం కూడా సేవ్ అవుతుంది. సో, ఆ లెక్కన చూసుకుంటే మనం ఒకవేళ 5 years వర్క్ చేస్తే 25 lakhs వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అదే 5 years మనం ఇండియాలో చేస్తే కేవలం ఒక 5 lakhs మాత్రం మనం సేవ్ చేయగలం. ఇంకా ఎక్కడుంటే బెనిఫిట్స్ ఏంటంటే కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకో, ఒకవేళ హాస్పిటల్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్స్ బిల్ పే చేయడానికి కానీ, సో, అదే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే, లేకుంటే ఎలాంటి ఫంక్షన్స్ అవ్వండి, ఫెస్టివల్స్ అవ్వండి, దేనికైనా సరే మన నుంచి హెల్ప్ అనేది బరాబర్ చేయగలుగుతాం. అదే మన ఇండియాలో ఉంటే చాలా కష్టం. సో, దానివల్ల నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే 20 years అబోవ్ ఉన్నారో, సో, మోస్ట్‌లీ కొంతమందికి ఉంటది, నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి భయ్యా. సో, దానికోసం నేను బాగా కష్టపడతానని. దానిలో తప్పే లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. అలా అని 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాని గురించే వెయిట్ చేయడం అయితే నా దృష్టిలో కరెక్ట్ కాదు. గట్టిగా ఒక 1 year, 2 year వర్క్ దానిపైన ఫోకస్ చేయండి. అప్పటికి రాలేదనుకుంటే నా బెటర్ సజెషన్ ఏంటంటే అదర్ కంట్రీ ట్రై చేయండి. ఏదైనా స్కిల్ అవ్వచ్చు. అంటే ఒక వెల్డింగ్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, లేకుంటే ఇంకా నేను చేసే ఫీల్డ్ సీఎన్సీ కావచ్చు. ఇంకా ఏదైనా సరే ఒక మంచి స్కిల్ పట్టుకొని మీరైతే అదర్ కంట్రీ ట్రై చేస్తే లైఫ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది నేను ఇక్కడికొచ్చాక
నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వగా నేను కొద్దిగా ప్రశాంతంగా అయితే లైఫ్ లీడ్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఇక్కడ వందల కొద్దీ ఇండియా నుంచి అయితే వర్క్ చేస్తూ ఉన్నారు యూరోప్‌లో. ఇంకా వేరే వేరే ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తున్నారు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వీక్లీ 5 డేస్ వర్క్ ఉంటది. 2 డేస్ వీకెండ్స్ ఉంటాయి. సో ఫుడ్, బెడ్ ఫ్రీ కాబట్టి వచ్చే సాలరీస్‌తో అందరి లైఫ్‌లు హ్యాపీగా ఉన్నాయి. అందుకే అంటే నాతో పాటు ఇంకా ఎవరైతే ఇంకా అక్కడే ఉండిపోతూ అరే! ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. ఇంకా ఎప్పటికీ నా లైఫ్ ఇంతేనేమో అనుకున్న వాళ్ళకి నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఇది. మనం ఏదో మ్యాజిక్‌లు చేస్తే మన లైఫ్‌లో అయితే చేంజ్ అవ్వవు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అదర్ కంట్రీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మన ఆంధ్రాలో నేను చూసింది చాలా తక్కువ. అదే నేను కేరళ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇంకా తమిళనాడు కావచ్చు, అక్కడ నుండి అయితే హండ్రెడ్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడికొచ్చి వర్క్ చేసుకుంటూ 20 ఇయర్స్, 22 ఇయర్స్, 25 ఇయర్స్, 30, 35 అందరూ ఎక్కువ. మన స్టేట్‌లో అయితే చాలా తక్కువ. వేరే స్టేట్ వాళ్ళే ఎక్కువ ఇక్కడ. సో మన స్టేట్ వాళ్ళు ఎందుకు ఇంత బ్యాక్ ఉన్నారో అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరైతే అదర్ కంట్రీకి ట్రై చేయండి. ఖచ్చితంగా లైఫ్ చాలా బావుంటది. ఇంకా ఇక్కడ శాలరీ గురించి ప్రెజెంట్ నేనున్న యూరోప్ కంట్రీలో శాలరీస్ గురించి, ఇంకా ఈ కంట్రీ టాక్స్ గురించి, వాతావరణం అన్ని గురించి అయితే ఇంకో వీడియో చేస్తాను. సో తప్పకుండా అయితే ఆహ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఏమైనా తప్పుంటే కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మనతో పాటు వేరొకరికి కూడా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరనుకోవచ్చు ఆహ్, అలా అనుకుంటే మన ఇండియాలో వర్క్ చేయొద్దా అంటే అలా అని నేను చెప్పట్లేదు. వర్క్ చేయాలి. ఇండియాలో కూడా వర్క్ చేయాలి. ఎప్పుడు మనం కొద్దిగా మన చేతిలో కొంత సేవింగ్స్ ఉండి, అప్పుడు మన ఇండియాలో ఇంకా మిగతా లైఫ్ మొత్తం మన ఇండియాలోనే చేసేది. సో నేననేది లైఫ్ లాంగ్ ఇక్కడ చేయండి అని చెప్పట్లేదు. ఒక 5 ఇయర్స్ మీ లైఫ్‌లో కేటాయించండి. మిగతా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే అట్‌లీస్ట్ 5 ఇయర్స్‌కి 25,00,000 కాకపోయినా ఒక 15,00,000 అంటే మిగతా 10,00,000 కొంతమందికి హౌస్ కన్‌స్ట్రక్షన్ అని, డ్రీమ్ హోమ్ ఇలాంటివేమో ఉంటాయి. సో ఆ 10,00,000 తీసేసినా సరే ఒక 15,00,000 సేవ్ చేసుకోగలం. అదే 15,00,000 మనం ఇండియాలో అంటే మనకి చాలా టైం కావాలి. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా మనం 15,00,000 సేవ్ చేస్తామని అయితే చెప్పలేం. సో ఈ కారణం చేత నేను అదర్ కంట్రీకి వచ్చి ఒక 5 ఇయర్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే పెద్ద పెద్ద జాబ్స్ కాకుండా నార్మల్ జాబ్ చేస్తూ ఆ సాలరీస్‌తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు అదర్ కంట్రీకి ట్రై చేయండి. అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేనైనప్పుడు మీరు అవ్వరు అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళాలంటే 2, 3 మంత్స్‌లో మనకి ప్రాసెస్ అయిపోతుంది. అదే యూరోప్ కంట్రీస్ అయితే ఎంత లేదన్నా ఒక 10 మంత్స్ ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వీసా రావడం చాలా టైం పడుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ప్రాబ్లమ్స్‌ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోగలరు. అలాగే నేనిక్కడ కొన్ని విషయాలు ఏం తెలుసుకున్నానంటే 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా అంటే 40, 45, 48 అలా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటప్పుడు 20, 25 ఏళ్లలోనే మనం అలా కుంగిపోతే చాలా కష్టం కదా! సో దానివలన అయితే ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో మీకు వర్తీ అనిపిస్తే మనతో పాటు వేరే వాళ్ళకి కూడా ఇది మాక్సిమం యూజ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మీరు అబ్రాడ్‌కి వెళ్ళాలని ట్రై చేయాలని అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు కొన్ని ఏజెన్సీ నెంబర్లు ఇస్తాను. కానీ ప్రతీదీ మీ ఇష్టానుసారంగా మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పానని ఆ ఏజెన్సీ ఏదో చెప్పారని గుడ్డిగా అయితే నమ్మొద్దు. మీరు అన్నీ ఖచ్చితంగా కనుక్కొని మీరైతే ట్రై చేయండి. సో ఈ రోజుటికి ఈ వీడియో అయితే నేను స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ కంట్రీ గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్‌గా నేను కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏ ఏ వర్క్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఏ స్కిల్ అయితే ఇక్కడ బెటర్‌గా ఉంటది అవన్నీ అయితే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే షేర్, కామెంట్, లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ రాజు సైనింగ్ ఆఫ్.